నమస్తే, వెల్కమ్ టు ఐనిస్ డిజిటల్. నేను మీ సోనియా. ఈరోజు మనం మెయిన్ గా చూసుకుంటే మేజర్ ఇష్యూ సినీ ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ప్రతి దాన్ని చూసుకుంటే మేకప్ నుంచి ఆర్టిస్ట్ల వరకు కూడా ఒకటే అడుగుతున్నారు. 30% మాకు ఇవ్వండి, ఇప్పుడు పెరిగిన ఖర్చులతో మేము బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. హీరోస్ కి మాత్రం 100 crores పెంచుకుంటూ వెళ్తున్నారు. మేము మాత్రం పాత దాంతోనే ఉండిపోతున్నాం, చాలా కష్టంగా ఉంది ఇప్పుడు బ్రతకడం అని చెప్పి అంటున్నారు. సో అలాగే ఈ రోజు మనతో పాటు స్టూడియోలో శిరీష గారు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కావచ్చు, సినిమాస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, మన సీరియల్స్ కావచ్చు, ఎంతో బాగా గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ రోజు ఇండస్ట్రీలో ఇష్యూ జరుగుతుంది కాబట్టి, మేజర్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూ గురించి చర్చించడానికి, అలాగే వారు ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం, మేజర్ ఇష్యూ గురించి తెలుసుకుందాం. మనతో పాటు శిరీష గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను చాలా. ఎస్ మేడం, ఫస్ట్ మీరు అంటే ఈ సినీ ఇండస్ట్రీకి రావడానికి కారణాలు ఏంటి, అంటే ఎలా రావాలని ఎందుకు అనిపించింది, ఏంటి? అది అంటే ఒక యాప్లో నేను సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో వచ్చాను అనమాట. సో అది వచ్చాక నాకు మంచి ఫేమ్ వచ్చింది. అవన్నీ కొంచెం ఓన్ కంటెంట్స్ అలా చేయటం, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల సో ఆటోమేటిక్గా కొంచెం మంచి ఫేమ్ ఒకటి రావటం. సో దాని నుంచి నన్ను ఒక మూవీకి ఒక ప్రొడ్యూసర్ గారు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్ అనమాట. సో ఒక మూవీకి నన్ను మదర్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి నన్ను అడగటం జరిగింది. సో నా ఫస్ట్ నా ఎంట్రీ ఏంటంటే అలా ఒక మూవీకి మదర్ క్యారెక్టర్ రోల్కి, హీరోకి మదర్ అనమాట. సో అలా నేను ఎంటర్ అయ్యాను అనమాట. అది నేనే ఊహించలేదు. అంటే ఎప్పటి నుంచో కోరిక అయితే ఉంటది, అలా మనం చేసుకుంటూ వెళ్ళటమే, కానీ అలాంటి అవకాశం నాకు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా సడన్ గా నాకు అలా మంచి ఒక మూవీలో అంత పెద్ద క్యారెక్టర్ ఒకసారి అలా వచ్చేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఆనందం వేసింది. అలా ఎంట్రీ ఇచ్చాను అనమాట. సో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నాకు ఇంకా మంచి కొంచెం అవకాశాలు రావటం, కానీ మరి అలాగే సీరియల్స్ లో బాగా వచ్చినాయి. సీరియల్స్ లో కూడా ఒక 75 సీరియల్స్ దాకా చేశాను ఇప్పటికి. సో అలా మూవీస్ కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు కొంచెం లెంతీ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో చేస్తున్నాను అనమాట ప్రెసెంట్. ఓకే శిరీష గారు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇంట్రో అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే మన తెలుగు వాళ్ళకంటే కన్నడియన్స్, ముంబై వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చెప్పండి. మంది ఆంధ్ర అయిందండి. ఓకే, ఆంధ్ర మాది. సో ఇక్కడేను ఆంధ్రాలో ఉన్నాను. తర్వాత నాకు ఇలా కాల్ వచ్చేటప్పటికి నేను ఎంట్రీ ఇవ్వటం అయ్యింది. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయి ఇక్కడే ఉంటాం మొదలు పెట్టాం. షూటింగ్ ఎలా ఉంటుంది, అంటే మీరు ఏ టైమింగ్స్ కి వెళ్తుంటారు, ఏ టైమింగ్స్ కి వస్తుంటారు, అంటే మీకు పేమెంట్ ఎలా ఉంటుంది, అదంతా? షూటింగ్ టైమింగ్స్ అంటే మేము 6 కల్లా ఎట్టి పరిస్థితుల్లో లొకేషన్ లో ఉండాలి. ఓకే. సో మేము 6 కి లొకేషన్ లో ఉంటే మా మార్నింగ్ 4 కి లేచి మేము ఇదయ్యి అన్ని రెడీ చేసుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో 6 కల్లా లొకేషన్ లో ఉంటాము. మళ్ళీ మనకి ఈవినింగ్ మూవీస్ అయితే ఈవినింగ్ 6, సీరియల్స్ అయితే ఒక్కొక్కసారి నైట్ 9, 10. పికప్ డ్రాపింగ్ అంతా వాళ్ళే చేస్తారండి. అందులో అసలు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. వాళ్ళే పికప్, వాళ్ళే డ్రాపింగ్. ఓకే. మనీ పేమెంట్ కి సంబంధించి ఎలా ఉంటుంది? పేమెంట్స్ అంటే పేమెంట్స్ విషయంలోనే కొంచెం మాకు ఇబ్బందిగా ఉందండి. ప్రెసెంట్ చాలా అంటే చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ మనకి మధ్యలో ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. మధ్యలో అంటే కోఆర్డినేటర్స్ కావచ్చు, కాస్టింగ్ మేనేజర్స్ కావచ్చు, ఇట్లా మధ్యలో కొంచెం ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడ పేమెంట్స్ ఎక్కువ వస్తాయి, కానీ మా దాకా రావటం కష్టంగా ఉందన్నమాట. ఈ మధ్యలో అందరూ దళారులు అంటారు కదా, అలా మధ్యలో దళారులు అందరూ అవగా సో మా దగ్గరకు నిర్మాతలు బాగానే ఇస్తున్నారు, కానీ మీ దగ్గరికి అవి వచ్చేసరికి పేమెంట్ ప్రొడ్యూసర్ నట్టడానికి లేదండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు చాలానే వాళ్ళు చేస్తారంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేము ప్రొడ్యూసర్స్ కి మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఆర్టిస్టులు అంటే నేను నా మనసులో చెప్తున్నాను, నా అభిప్రాయంగా ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఈ మధ్యలో ఉండే వాళ్ళకి కాకుండా డైరెక్ట్ మాకు, అంటే ఇప్పుడు మేము సపోజ్ ఆడిషన్స్ కి వెళ్తాము, ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్ కి మాకు మీ పేమెంట్ ఇంతండి, ఇది అనేసి అక్కడ మనకి ఫైనల్ చేసేసి ఇచ్చేస్తే బాగుంటుంది. అలా చేయకోకుండా ఓకే అండి మీకు మేనేజర్ మాట్లాడతారు మీతో అని చెప్పేస్తారు. మనం సెలెక్ట్ అయితే మేనేజర్స్ నుంచి కాల్ వస్తుంది. ఈ మేనేజర్స్ కింద కోఆర్డినేటర్స్ ఇట్లా ఉంటారన్నమాట. సో వీళ్ళంతా
అక్కడ ఒకవేళ సపోజ్ అక్కడ ఒకవేళ 10,000 ఇస్తే పర్ డే, మా దగ్గరకు వచ్చేటప్పటికి 2,000 3,000 వచ్చేస్తుంది. ఓకే. అంటే ఈ మధ్యలో అంతా ఇది అయిపోతాయి అన్నమాట. మధ్యవర్తిత్వాల వల్ల మీకు తగ్గిపోతుంది. సో ఇది మరి ప్రొడ్యూసర్స్ కి మరి ఎందుకు అలా చేస్తున్నారు ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రతి ప్రొడ్యూసర్స్ అలా మధ్యలో వాళ్ళని కాకుండా డైరెక్ట్ మాకు పేమెంట్స్ అందేలాగా చేస్తే ఈ సమస్యల నుంచి, అంటే ఎందుకంటే మేము కూడా ఈ సమస్య ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారో, ఈ సమస్య అంటే అక్కడితో సాల్వ్ అవ్వాలంటే మీరు చెప్పాలనుకుంది డైరెక్ట్ ఇవ్వమని అంటున్నారు. డైరెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యామిలీస్ రన్ చేసుకోవాలి, మరి దీని మీదే ఆధారపడి ఉంటాము. మరి పేమెంట్స్ దగ్గర వచ్చేటప్పుడు అది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ వెంటనే ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ 40 days కి పేమెంట్ ఉంటుంది మాకు. మరి 40 days కి పేమెంట్ అంటే ఈ లోపు ఏమవుతుంది, సపోజ్ ఈ మేనేజర్స్ కి ఆ ప్రొడ్యూసర్స్ కి ఏమన్నా ఇష్యూస్ వచ్చో లేకపోతే ఏదన్నా అవని సో ఈ మేనేజర్ ఉండడు. నెక్స్ట్ టైం 40 days తర్వాత మనం పేమెంట్ కోసం కాల్ చేయాలంటే ఈ మేనేజర్ ఎత్తడు ఫోన్లు. కొన్నిట్లో, అందరూ కాదు నేను అనేది, ఎక్స్క్యూజ్ మీ, అందరూ కాదు, కొంతమంది అన్నమాట. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, ఈ మేనేజర్ ఉండడు, ఈ మేనేజర్ ఫోన్లు ఎత్తడు, ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఈ కొత్త వాళ్ళు మేనేజర్ గా అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ కొత్త ఆయన ఏమంటారు, సారీ మేడం మీరు చేసినప్పుడు నేను కాదు వేరే మేనేజర్ కదా, ఆయనకి కాల్ చేయండి అంటారు. సో అతను ఎత్తడు. సో ఒక్కొక్కసారి కొన్నిటికి మాకు పేమెంట్ రానివి కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఒక బిగ్ మూవీ ఒకటి చేసాం. అది నాకే కాదండి, చాలా మందికి పేమెంట్స్ రాలేదు. చాలా మంది ఇప్పటికి ఎన్నో రోజులు చేసాం. వర్షంలో, రాత్రిళ్ళు పెద్ద వర్షంలో మేము షూట్స్ చేసాం అది, ఆ మూవీకి అయితే. మరి అంత కష్టపడి మేము బ్రతకాలి కదండి, ఫ్యామిలీ బ్రతకాలి. ఇట్లా అంటే ఆర్టిస్ట్ కష్టాలు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి చెప్పుకోవడానికి, మెయిన్ గా ఈ పేమెంట్ విషయంలో. సో ఆ మూవీకి ఆ మూవీ రిలీజ్ అయ్యింది, అంత చక్కగా బాగుంది, కానీ మాకు ఇప్పటికి కూడా చాలా మందికి పేమెంట్స్ రాలేదు. మరి మీరు డైరెక్ట్ అడగలేదా? అడగడానికి మేము డైరెక్ట్ గా కొంతమంది ఆఫీస్ కి వెళ్ళారు. వాళ్ళు ఏమంటారు, ప్రొడ్యూసర్స్ మేము ఇచ్చేసాము, మాకేం సంబంధం లేదు, అయిపోయింది అంటున్నారు. ఈ మేనేజర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, అడ్రస్ లేడు, ఫోన్లు ఎత్తడు, ఫోన్లు మార్చేసి అట్లా కూడా చాలా ఉంటాయి. అంటే మేము మోసాలు జరుగుతున్నాయి. మేము కష్టపడిన దానికి మా దాకా కూడా మాకు ఇది లేకుండా ఉంది. అలా దీనిలో మీరు సమస్యలు చాలా అందుకని మేమే మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ అందరికి, మా ఆర్టిస్టులు అందరి తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి. సో వాళ్ళని నేను అడిగేది ఏంటంటే, సార్ నిర్మాతలు అందరూ కూడా ఈ మధ్యలో ఉండే దళారులు అనే వాళ్ళని కొంచెం తగ్గించేసి, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు, ఈ మధ్యలో ఉండే వాళ్ళని కూడా వాళ్ళు బ్రతకాలి, వాళ్ళకి ఇదొక బిజినెస్ అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఏం చెయ్యాలి. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 ఇచ్చారు, పోనీ మీరు 4,000 తీసుకోండి, మాకు ఆర్టిస్ట్ 6,000 ఇవ్వండి ఫర్ సపోజ్. అట్లా అంటే మీరు ఒక కొంచెం తీసుకొని మాకు ఇదేవాలి, కానీ కష్టపడేది మేము. మీరు జస్ట్ ఒక చిన్న మాట రికమెండేషన్ తో మీరు అంత ఎక్కువ అమౌంట్, అంటే మాకు 10,000 2,000 3,000 అంటే ఆలోచించిందమ్మా ఎంత తక్కువ. అట్లా కాకుండా మీరు తినండి, తప్పులేదు, కానీ న్యాయంగా తినండి, న్యాయంగా బిజినెస్ చేయండి. అట్లా మళ్ళీ అలానే అందరినీ అంటలేదు, కొంతమంది ఉన్నారు కాబట్టి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో నడుస్తున్నాయి కాబట్టి. సో ప్రొడ్యూసర్స్ కూడా దీని మీద కొంచెం ఆలోచించి ఇలాంటి విషయాల్లో ఒక సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం అన్నమాట. మెయిన్ గా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను, అంటే మీరు గత ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇండస్ట్రీలో, అలాగే మీరు అంటే ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అదే ముఖ్యంగా ఎదుర్కొనేది అయితే ఇవేనమ్మా, మెయిన్ గా ఎదుర్కొనేవి అయితే ఇవే. పేమెంట్ విషయంలోనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయే కానీ తరగట్లేదు. అలాగే మాకు కూడా ఆర్టిస్టులకు కూడా ఇయర్లీ వన్స్
ఓకే. ఇంత పర్సెంటేజ్ అని మాకు కూడా కొంచెం పెంచుకుంటూ వెళ్తే బాగుంటుంది. అంటే ఎప్పటి నుంచో వీటికే ఫిక్స్ అయిపోయారు. ఈ అమౌంట్ కి ఇంతే ఫిక్స్ అయిపోయాం. సో అలా కాకుండా ఇయర్లీ వన్స్ మాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరిది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ అగ్రిమెంట్స్ అను పెద్ద ఆర్టిస్టులు అను, ఈ చిన్న ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి ఏ రోజు పేమెంట్ వాళ్ళకు ఆ రోజు ఉంటుంది. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి 40 days కి పేమెంట్స్ ప్లస్ ఆ 40 days కూడా వస్తుందో రాదో అని భయంగా ఉండేవి. సో ఇలాంటివన్నీ మాకు ప్రాబ్లమ్సే. వీటితో పాటు ఇంకో ప్రాబ్లం ఏముంది, ఎక్కువ ఆర్టిస్టులు అందరినీ కన్నడ నుంచి తెచ్చేసుకుంటున్నారు. అది పెద్ద సమస్యగా. సో అది చాలా పెద్ద సమస్య అయిపోయింది. అంటే మెయిన్ రోల్స్ అందరినీ కన్నడ నుంచి తెచ్చేసుకుంటున్నారు. అంటే ఎందుకు అలా? మరి ఎందుకు అంటే మరి ఎందుకు అనేది మాకు తెలియట్లేదు. ఎక్కడ ప్రాబ్లము ఏంటి అనేది మాకు తెలియట్లేదు. అంటే ఇక్కడ మన దగ్గర ఆర్టిస్టులు లేరా? యాక్టింగ్ మీకు ఇదవ్వట్లేదా? మేము కూడా కష్టపడుతున్నాం, మా యాక్టింగ్ స్కిల్స్ కూడా చూస్తున్నారు అందరూ. సో మరి ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అనేది అయితే మనకు తెలియదు. కానీ సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. ఎలా అంటే జస్ట్ గెస్ట్ రోల్స్ ఎక్కువ, 2 days 3 days లేదా 1 day ఇలాంటి రోల్స్ ఎక్కువ. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు మెయిన్ రోల్స్ కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది, వేలల్లో ఉన్నారు. ఓకే. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, కనడియన్స్ వాళ్ళని తీసుకున్నారని. సో పేమెంట్ విషయానికి వస్తే, అంటే మీకు పర్ షూట్ కి గెస్ట్ అంటున్నారు, పర్ షూట్ కి పేమెంట్ ఎంత ఇస్తున్నారు? మీకు ఎంత ఇస్తున్నారు? వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? ఎంత అనేది చెప్పకూడదు. అంటే ఇక్కడ దాకా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే పేమెంట్ అని కాదు, కానీ నిజం చెప్పాలంటే అసలు ప్రొడ్యూసర్స్ కి అంటే మరి ఎందుకు అలా నాకు అర్థం కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే ఎంత వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటదంటే, వేరే దగ్గర నుంచి మరి వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్, మరి ఇక్కడ అకామిడేషన్స్, హోటల్ రూమ్స్, ఇలా చాలా ఖర్చు ఉంటది వాళ్ళకి. అదే మరి ఇక్కడ ఆర్టిస్ట్ ని తీసుకుంటే వాళ్ళకి ఈ ఖర్చులన్నీ ఉండవు. మరి అయినా కానీ ఎందుకు అక్కడ వాళ్ళని తీసుకుంటున్నారు అనేది అయితే మాకు తెలియట్లేదు. కానీ మా ఆర్టిస్టులు అందరి తరఫు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి. మమ్మల్ని కూడా గుర్తించండి. మాకు అవకాశాలు, తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. మీరు ఇప్పుడు అవకాశాలు అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళకి తక్కువ ఉంది ఇండస్ట్రీలో అవకాశాలు, వాళ్ళకి ఎక్కువ ఉంది, అండ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మీకు తక్కువ అని ఇప్పుడు మీరు చెప్పే విధానంలో అర్థం అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఈ సమస్య ఎలా పరిష్కారం కావాలంటారు? మీరు ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఏమీ లేదండి. ఆల్రెడీ వాళ్ళ ముందు పెట్టాం కదా ఆర్టిస్టులు అందరూ కలిసి, మరి 30% మాకు కొంచెం పెంచమని చెప్పేసి మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కాదది, రిక్వెస్టింగ్. నిజం చెప్పాలంటే ఒక రకంగా మా సైడ్ నుంచి ఇన్నాళ్ళ నుంచి లేదు కదా. ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మేము ఇలా అడిగింది లేదు. ఇప్పుడు అడగటం మొదలు పెట్టామంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టం ఉంటుంది. మాకు ఇయర్లీ ఎంతని పెంచుతూ వెళ్తూ ఉంటే అసలు మేము ఇలా అడగాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ 30% ఒక్కటేసారి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఓటీటీలు పెరిగిపోయాయి. నిర్మాతల సైడ్ మనం చూసుకుంటే థియేటర్స్ కి ఎక్కువ రావడం లేదు ఇప్పుడు ప్రజలు, పబ్లిక్ కూడా. సో అట్లాంటి టైంలో వాళ్ళు కూడా ఒకటేసారి 30% ఇవ్వాలంటే కష్టం. మేము ఇవ్వం, మీరు చేయకపోయినా సరే మేము పక్క నుంచి అయినా సరే వేరే, ఇప్పుడు మీరు అన్నట్టు కనడియన్స్ కానీ ముంబైస్ వాళ్ళని తెచ్చుకోవడానికి రెడీగా సిద్ధమయ్యారు. వాళ్ళ వ్యవహారం మరి ఇలా ఉంది, వాళ్ళు ఎందుకు ఇంత గట్టిగా ఇలా కూర్చున్నారు? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మా సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించాలి. అలానే నేను ఇక్కడ ప్రొడ్యూసర్స్ ని మనం ఏమి ఇది చేయట్లేదు. వాళ్ళు, నేను అదే చెప్తున్నాను, వాళ్ళు కూడా మరి చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు లేనిదే మేము లేము కదండి. నిజం చెప్పాలంటే వాళ్ళు లేనిదే మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. వాళ్ళ వల్లే కదా మేము ఇవాళ ఇలా ఉన్నాము. అయితే కొంచెం వాళ్ళు ఏంటంటే దయతలిచి, మేము కూడా బతకాలి కాబట్టి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మరి మేము ఇలా ఎంతో మందిని కష్టపడుతున్నాం. మాకు అదే కదా నేను అంటున్నాను, మాకు తగ్గ మేమేమి ఎక్కువ డిమాండ్ చేయట్లేదు. ఒక 30% అడుగుతున్నాం. సరే 30% కాకపోతే అంత కాదు ఇంత అని ఏదో ఒక చిన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరికొకళ్ళు
ఇదే ఎంతో కొంత మాకు పెంచితే బాగుంటుంది అనేది అసలు పెంచము, అవసరమైతే ఇంకెవరన్నా తీసుకొచ్చుకుంటాం అనేది కాకుండా కొంచెం దయతలిచి కొంచెం మా సైడ్ నుంచి కూడా ఆలోచించి మరి మేము బ్రతకాలి కాబట్టి సో వీటి మీద కొంచెం వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేసి మరి మీరు ఆర్టిస్టులు ఈ విధంగా అంటున్నారు. అక్కడ నిర్మాతలు ఏమంటున్నారంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ బాగుండాలంటే, సినిమా 10 మంది చూడాలంటే ఫస్ట్ సినిమా నడవాలి. వీళ్ళు సడన్ గా ఇప్పుడే 30% అడుగుతున్నారు, ఇవ్వడం కష్టం అని చెప్పేసి అంటున్నారు. అదే కదా అంటున్నాం, మేము సడన్ గా అడగటం కాదు, ఇది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మేము అడగలేదు కదా, అలాగే మాకు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ మధ్యలో ఇలా దళారులు ఉండి ఇదవుతున్నా కానీ మేము అలా భరిస్తూ మేము ఉన్నాం. ఈ రోజు ఇంత నిర్ణయం సడన్ గా మేము ఇలా తీసుకున్నాము అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, ఎందుకంటే మీకు తెలియదు లేదు, పెరిగిపోతూనే ఉన్నాయి, అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి, ఏది తగ్గట్లేదు. అలా మరి అవన్నీ పెరుగుతున్నప్పుడు మరి మేము ఎలా బ్రతకాలి, మాకు కూడా పెరగాలి కదా. ఇది మా రిక్వెస్ట్. ఇదేం మేము ఇచ్చేయట్లేదు సడన్ గా అంటే ఎంత ఇన్నాళ్ళు లేని అంటే ఒకటేసారి 10% కూడా 20% కాకుండా ఇలాంటి టైట్ పొజిషన్ లో 30% అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అవునండి, మేము 30% అడిగాము. దానికి వాళ్ళు ఏదో ఒకటి మేము ఇంత కాదు ఇంత అనో ఏదో సానుకూలంగా ఒకరికొకరు ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్ వస్తే నో ప్రాబ్లం కదా. అసలు నిజం చెప్పాలంటే మాకు అది కూడా కాదు, ఆ ఇచ్చే అమౌంటే తిన్నగా మా దాకా వచ్చేలా చేస్తే ఇంకా బాగుంటది అనేది నిజం చెప్పాలంటే. ఆ ఇచ్చే అమౌంట్ స్ట్రైట్ గా మాకు పూర్తిగా మా చేతుల్లోకి వస్తే, ఇచ్చే కొంచెమైనా మా దాకా వస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఏమొస్తున్నాయి అంటే నిర్మాతల సైడ్ మనం చూసుకుంటే, అంటే మీ సైడ్ చూసుకుంటే వాళ్ళ సైడ్ చూసుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు, ఇన్కమ్ అంతే ఉంటుంది, హీరోలకు మాత్రం 100 crores అలా పెంచుకుంటూ పోతున్నారు, మాకు మాత్రం తగ్గుతుంది, ఇప్పుడు పెరిగిన ఖర్చులకి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ సైడ్ కూడా మనం చూసుకుంటే ఆ ఇండస్ట్రీలో అందరం చేసుకుంటే బాగుంటది, అండ్ అలాగే ఇప్పుడు థియేటర్స్ తగ్గిపోయింది, అంతా ఓటీస్ ఇవి పెరిగిపోయినాయి, ఓటీటీ రావడం పెరిగిపోయింది కాబట్టి సడన్ గా 30% ఇవ్వడం కష్టం, మీరు కాకపోతే ఇంకా కొంచెం తెచ్చుకుంటాం అంటున్నారు. అంటే ఫైనల్ గా మీరు అందరూ ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ టీమ్ ప్రతి దగ్గర కూడా మీరు పెంచాలని చెప్పి అడుగుతున్నారు. మరి వాళ్ళ కండిషన్ ఇది, దీనికి ఏమంటారు మీరు? అది కండిషన్ ఏం లేదండి, వాళ్ళైనా మేమైనా. నేను అనేది ఏంటంటే ఒక చక్క కూర్చొని వాళ్ళు మరి మన యూనియన్ తరఫు నుంచి ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు వీళ్ళు కూర్చొని ఏదైనా ఒక డిస్కస్ చేసుకొని ఇది ఇలా కాదు ఇలా చేద్దాం ఇలాగా అనేసి ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. ఏదైనా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటది. సో అది ఎలా ఎవరికి వాళ్ళు మీరు ఇవ్వాల్సిందే అని వీళ్ళు, మేము ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకొని వాళ్ళు, అలా కాకుండా ఒక వాళ్ళు మేము అందరం ఒక అండర్స్టాండింగ్ తో కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాదంటలేదు, మరి ఇటు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి దీన్ని ఒక మంచిగా కూర్చొని ఒక పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మరి దీనికి పరంగా ఒక సొల్యూషన్ కూర్చొని డిస్కస్ చేసుకుంటే వాళ్ళకి ఇది ఉంటుంది, మరి మేము కూడా బాగుంటాం, అంతే కదా. సో అది నేను అనేది. ఓకే, మీ అందరి తరపు నుంచి మీరు కోరుకునేది మెయిన్ గా అది దళారుల నుంచి జరుగుతున్న డబ్బు విషయం ఒకటి, ఇంకోటి పెంచాలి 30% అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళేం ఈ విధంగా మాట్లాడుతున్నారు. వేరే స్టేట్స్ నుంచి వేరే వాళ్ళని తీసుకురావడం కాకుండా మరి మా తెలుగు ఆర్టిస్టుల్ని, తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుంది అనేది మా అందరు ఆర్టిస్టుల తరపు నుంచి మరి మా యొక్క విన్నపం. ఓకే, మీరు అంటే ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీ? నేను మదర్ క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్, ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చినాయి, ప్రెజెంట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ కొన్ని చేశాను, అట్లా అన్ని ఇది అది అని. అంటే మీరు చేసిన దాంట్లో మీకు నచ్చింది డైలాగ్ చెప్తారా? మీకు బాగా నచ్చింది గుర్తున్నది? బాగా నచ్చిన డైలాగు అంటే సడన్ గా అడిగితే గుర్తురావు. అయితే ఒకటి చేశాను, అది జస్ట్ చిన్న బిట్ చేస్తాను, ఎక్కువ కాదు. అరే ఏడాడు దీని తల్లి ఎడిపోయిండ్రా
నైస్. చాలా బాగా ఒక్కసారిగా భయపడ్డా నేనైతే. జస్ట్ మీరు అడిగావు కదా, నాకు ఏమి గుర్తు రాలేదు యాక్చువల్ గా. ఇది సడన్ గా గుర్తొచ్చింది Okay, నేను చేసిన okay. దానిలో. సరే జస్ట్ అలా చేశాను. చాలా బాగా చేశారు Audience నిజంగా. అందరూ భయపడతారేమో. ఎవరు భయపడకండి, జస్ట్ యాక్టింగ్ మాత్రమే. నిజంగా చాలా బాగా చేశారు శిరీష గారు. థ్యాంక్ యూ అంటే సో మచ్. ఎలా నేర్చుకున్నారు, అంటే టేక్స్ ఎలా తీసుకుంటారు, ఎలా ఉంటది అసలు షూట్ లో, ఎలా ఉంటది? మేము ఎప్పుడూ చూడలేదు కాబట్టి అడుగుతున్నాం, తెలుసుకోవాలని మన ఆడియన్స్ కూడా ఉంటది కదా, ఎలా ఉంటది షూట్ లో లేదు, సందడిగా? షూట్స్ లో చాలా బాగుంటది. మేమందరం కూడా చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటాం అందరం. ఉమ్, యాక్టర్స్ అని కొలీగ్స్ అనే కాదు, ఉమ్, మొత్తం డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ ఉమ్, మరి మెయిన్ గా టెక్నీషియన్స్ ఉమ్, వాళ్ళు గ్రేట్ చెప్పుకోవచ్చు. టెక్నీషియన్స్ అంతా కూడా ఉమ్, చాలా కష్టపడతారు. ఉమ్, వాళ్ళు అంత పని చేస్తూ కూడా ఉమ్, అసలు ఆర్టిస్టులకి అంటే రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, వాళ్ళు ఉమ్, మనం వాళ్ళతో సరదా మాట్లాడితే వాళ్ళు కూడా మేడం అనుకుంటూ సరదాగా మాట్లాడటం కానీ, ఉమ్, అసలు షూట్స్ లొకేషన్స్ లో మేము చాలా ఉమ్. బాగా ఎంజాయ్ చేస్తాం సరదాగా. ఫుల్ ఫన్. ఫుల్ ఫన్ ఉంటది. అలా ఏం ఉండదు. అదేంటి ఇంకోటి ఏదో అడిగారు మీరు. ఏంటి నేను అడిగిందా? అంటే ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటుంది అడిగాను. పేమెంట్ విషయం ఫస్ట్ అడిగేసారు, అయిపోయింది. అంటే ఎలా ఎంజాయ్ చేశారంటే, షూట్ బాగుంది అంటే ఎలా టేక్స్ తీసుకుంటారా, ఏంటి టేక్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? టేక్స్ పెద్దగా ఏమి ఉండదండి. అంటే వాళ్ళు లాంగ్, వైడ్, క్లోజ్ ఇలా 3 ఉంటాయి. ఆ 3 తీసుకుంటా ఉంటారు. నో ప్రాబ్లం దానిలో కూడా. డైలాగ్స్ మీకు ముందే రాసేసారు? డైలాగ్స్ మాకు స్క్రిప్ట్స్ ఇచ్చేస్తారు. ఓకే. స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. 1 పేజ్ అయితే 1 పేజ్, 4 పేజెస్ అయితే 4 పేజ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. Hmm. మేము అంటే మా క్యారెక్టర్ చెప్తారు. ఓకే. ఎందుకంటే ఓన్లీ డైలాగ్లు ఇచ్చేస్తే పాఠం అప్ చెప్పినట్టు అప్ చెప్తే కుదరదు కదా. అవునవును. సో ముందు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సీను, ఇది ఇలా ఉంటుంది, ఇది మీ క్యారెక్టర్, దీనిలో ఇది అనేటప్పటికి ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఇంకా దానిలోకి లీనం అయిపోతాం. ఆ క్యారెక్టర్ లోకి మనం తలకాయ ప్రవేశం చేసేయాలి. వాళ్ళు చెప్పిన క్యారెక్టర్ లోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అప్పుడు మనకి ఆ డైలాగ్స్ ఇస్తారు కదా, అవి మనం చూసుకుంటున్నప్పుడు ఏమవుతుంటే ఆల్రెడీ మనం తలకాయ ప్రవేశం చేసేస్తాం కదా. సో ఆ డైలాగ్స్ కి ఇది మనకి ఈజీగా మనకి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీరు మూవీస్ లో చేస్తూనే ఉన్నారు, సీరియల్స్ లో ఆల్రెడీ చేయడం ఆపేసారా? లేదు, నేను సీరియల్స్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను. మెయిన్ ఎక్కువ నేను మూవీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సీరియల్స్ ఏంటంటే కంటిన్యూటీలో ఒప్పుకోలేదు. ఈ 2 days 3 days గెస్ట్ రోల్స్ ఉంటాయి. సో అంటే ఖాళీగా ఉన్నప్పుడు, మూవీస్ షూట్స్ లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అవి గెస్ట్ రోల్స్ కింద వెళ్తూ ఉంటాను, ఖాళీగా ఉండకుండా. సో ఆ తర్వాత ఇవి మెయిన్ లీడ్ రోల్స్ వచ్చినాయి మూవీస్ లో, ఇవి చేస్తున్నాను ప్రెసెంట్. మీ అవకాశాలు అంటే ఫస్ట్ లో ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఇప్పటికి అవకాశాలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? పెరుగుతూనే ఉన్నాయండి, ఏ మాట కామాట పెరుగుతున్నాయి. అది మరి గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు, లక్ కూడా తోడై ఉండొచ్చు. ఆ కళామ తల్లి మరి ఆహ్వానించి ఉండొచ్చు, నన్ను అయి ఉండొచ్చు. మరి ఏదన్నా అవని కానీ అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ ఫీల్డ్ లోకి వస్తాను, ఇలా నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలీదు. మరి ఎప్పుడైతే ఒక మూవీ స్టార్ట్ చేశానో మరి ఆటోమేటిక్ గా నాలో ఉన్నదంతా బయటకు ఆ మూవీలో వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి నాకు అవకాశాలు ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి, ముందుకు వెళ్తూనే ఉన్నాను. స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది అవకాశం. అంటే ఇంకా కొంచెం మెయిన్ లీడ్ అలాంటివి మనకి వస్తే బాగుండు ఇంకా అనే అది ఆశ అవ్వచ్చు, ఎదురు చూపులు అవ్వచ్చు. సో మనది మరి వాళ్ళు గుర్తించాలి మనది. సో అలాగా ఎలా ఉంది అంటే మీకు ఇప్పుడు ఈ షూటింగ్ లో ఇలా పాల్గొంటారు, చేస్తుంటారు, టెక్స్ట్ తీసుకుంటారు కదా, అంటే మీతో ఈ ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఇంకా క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు, ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఎలా ఉంటారు మీతో? అదే చెప్తున్నాను కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్లీ నేచర్. కొంతమంది అయితే చాలా రెస్పెక్ట్ గా అమ్మ అమ్మ అని పిలుస్తారు చక్కగా. అంటే విభేదాలు ఉంటాయి కదా, వాళ్ళు హీరో స్థాయిలో ఉన్నారు, మీరు సైడ్, అట్లా ఉంటుందా? విభేదాలు చూపిస్తారా? అట్లా ఏమి లేదు, అసలు అలా ఏమీ లేదు. హీరోస్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అమ్మ అమ్మ అంటారు చక్కగా. వాళ్ళు ఆ పిలుపుకే మనం సగం ఫ్లాట్ అయిపోతాం అన్నమాట. లేదు, చాలా స్మైలీగా రెస్పెక్ట్ ఇస్తూ అమ్మ భోజనం చేశారా, అమ్మ ఇప్పుడే వచ్చారా, ఇలా వాళ్ళ పలకరింపుకి మనం అసలు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తది. అలా ఏమి లేదు, వాళ్ళు ఎక్కడ గర్వం చూపించడం కానీ అలాంటి ఏముండవు, చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడన్నా బాధపడిన విషయాలు ఉన్నాయా షూట్ కి సంబంధించి? షూట్ లో అసలు ఏముండదండి, మొత్తం చాలా బాగుంటుంది. నాకు తెలిసి అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా ప్రాబ్లం ఫేస్ చేయలేదు, బాధపడటం కానీ అలాంటివి నేను
ఓకే ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఓకే ఎందుకంటే వెళ్ళిన దగ్గర అంతా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఓకే చక్కగా. అట్లా ఏం లేదు. ఆ విషయంలో మనం ఎప్పుడు ఎవరిని ఓకే ఇచ్చేయడానికి లేదు. ఓ సీరియల్లో కానీ మూవీస్ లో కానీ అంటే మీరు ఎక్కువ టేక్ తీసుకున్న సీన్స్ ఏమైనా గుర్తున్నాయా? టేక్స్ చాలా తక్కువ. నేను టేక్స్ ఎక్కువ తీసుకున్నాను. మాక్సిమం సింగిల్ టేక్ లో చెప్పేసారా? సింగిల్ లేదంటే 2 టేక్స్, ఆ. అంతకన్నా టేక్స్ అసలు ఎప్పుడూ లేదు. ఆహా. గ్రేట్ అసలు. అంటే అది మరి చాలా నాకు మంది నేను చెప్పకూడదు, గొప్పగా God చెప్పుకుంటాను grace. కాబట్టి నేను చెప్పను. ఉమ్. సో నాకు తెలిసి నేను ఎప్పుడు అలా టేక్స్ తీసుకోలేదు. సో మీరు ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు, సినిమాలు సీరియల్స్ చేస్తున్నారు. సో అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయినా అండ్ అలాగే రిలేటివ్స్ కూడా సైడ్ నుంచి ఎన్నో మాట్లాడుతారు మనం కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇది అలా ఇది ఇలా అంటుంటారు కదా. సో మీకు అలా ఎప్పుడైనా జరిగిందా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే నాకు ఫుల్గా ఉందండి. అసలు వాళ్ళ సపోర్ట్ లేని మేము ఇక్కడ దాకా రాలేము కదా, అదే అసలు ఇలా ఉండలేము. అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అయినా accept సరే వాళ్ళని చేయరు. ఎదిరించి వచ్చేస్తారు But, మనకి ఇష్టమైన దానికోసం. అవును, కానీ మాకు అలా కాదు. ఉమ్. ఇంట్లో వాళ్ళది ఫుల్ సపోర్ట్. ఉమ్. ఆ అబ్జెక్షన్ ఏమీ లేదనమాట. ఉమ్. నీలో టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళాలి, నిన్ను అక్కడ చూడాలి, ఉమ్. అది మా కోరిక అన్న ఇదే. కానీ ఎక్కడ ఎప్పుడు మాకు ఇంట్లో నుంచి అయితే ఎప్పుడు రిలేటివ్స్ ఇది లేదు. రిలేటివ్స్ కూడా ఏం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. రిలేటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ, ఎలా ఉండే శిరీష ఇప్పుడు ఎలా అయ్యింది, ఏ స్టేజ్కి వెళ్తుంది అని చూస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు రిలేటివ్స్ లో కూడా. వాళ్ళు ఇంకా కూడా నాకు కాల్స్ చేసినప్పుడు కూడా బాగుంది బాగుంది, దానిలో చూసాం దీనిలో చూసాం, చాలా బాగుంది, ఇంకా ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు రావాలి నీకు, వెళ్ళాలి. బాగుంటుంది అలా ఎవరికి ఫ్రెండ్స్ కానీ మరి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు కాల్ చేసి అలా అంటాం. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఎలా ఆ, ఉంటుంది? ఇంకా functions, ఎక్కువ బయట మాట్లాడారు కూడా సడన్ గా మేడం మిమ్మల్ని చూసాం మేడం, మీరు సీరియల్ లో చేస్తారు కదా, కదా. లేదా మూవీలో చేశారు కదా, ఇలా అడుగుతున్నప్పుడు కూడా అది ఆనందం చాలా చెప్పలేము. హ్యాపీ అన్నమాట. అంటే ఒక ఫీల్, నేను సెలబ్రిటీని ఆ లోపల ఆ లోపల మనకు కొంచెం ఫీల్ అవ్వడం అలాంటి Excitement. హ్యాపీనెస్. ఇది ప్రతి ఒక్కరికి ఉంటది. అవును. కాకపోతే ఆ ఆనందం వేరు. ఆ టైం కి అలా చెప్పడం అది హ్యాపీనెస్ అదొక చెప్పలేము. హ్యాపీనెస్. అంటే మనల్ని గుర్తిస్తున్నారు, మనం ఒక Okay. ఫేమ్ వస్తున్నాము అన్న Okay. ఫీల్ ఉంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే శిరీష గారు, సంతోషం. మొత్తానికి మనం మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ఇష్యూ వచ్చేసరికి 30% కావాలని చెప్పేసి మీరు కార్మికులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, నిర్మాతను అడుగుతున్నారు. సో నిర్మాతలు మీరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని మీరు అంటున్నారు. అంటే ఫైనల్ గా మీరు ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఫైనల్ గా ఇష్యూ ఏం లేదండి. ఇందా చెప్పాను కదా, జస్ట్ మా సైడ్ నుంచి మేము అడుగుతున్నది ఏంటంటే రిక్వెస్ట్, సార్ 30 కాకపోతే ఇంతను కూర్చొని వీళ్ళు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని కొంచెం మా కష్టాలు గుర్తించండి, మా బాధలు గుర్తించండి. మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి ఆర్టిస్టులు అందరి తరపు నుంచి. సో మాకంటూ మమ్మల్ని గుర్తించి ఈ ఎక్కడైతే ఈ వేరే సైడ్ నుంచి తీసుకురావటం కానీ ఇలాంటివి ఒకటి ఆపండి. ప్లస్ మా ఆర్టిస్టులకి డైరెక్ట్గా మాకు ఈ అమౌంట్ మీరు ఇచ్చేది మా దాకా వచ్చేలాగా, ఎప్పుడో 40 days కి అన్నట్టు కాకుండా దాన్ని కూడా తక్కువ టైంకి ఇచ్చేసి, సో అలా మాకు ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్. ఓకే శిరీష గారు, థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు ఇంత ఎక్స్పీరియన్స్ లో మూవీస్ లో సీరియల్స్ లో దూసుకుపోతున్నారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అలాగే మీ యొక్క కోరిక ఇప్పుడు ఏదైతే ఉందో అది కూడా మేము నెరవేరాలని కోరుకుంటున్నాం. మా న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము కూడా ప్రతి ఒక్కరికి అందిస్తాం. సో మనం చూసుకోవచ్చు, మేజర్ ఇష్యూ 30% మాకు కావాలని చెప్పేసి ఇప్పుడు పెరిగిన ఖర్చులతో మేము, శిరీష గారు చెప్తున్నారు, ఇప్పుడు పెరిగిన ఖర్చులతో మేము బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఆఫర్స్ కూడా తగ్గిపోతున్నాయి, మాకంటే కన్నడ వాళ్ళకి ఎక్కువ తెచ్చుకుంటున్నారు ఆఫర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలేమో వీళ్ళు కాకపోతే మీరు కాకపోతే మేము సడన్ గా వేరే వాళ్ళని తెచ్చుకుంటాం, వాళ్ళ సిచ్యువేషన్ చూస్తేనేమో అంటే మేము ఇప్పుడు సడన్ గా 30% పెంచలేం. మనం చూసుకు థియేటర్స్ కూడా ఎవరు సరిగ్గా రావడం లేదు, ఓటీటీస్ అయిపోయినాయి. సో బడ్జెట్ అనేది తగ్గిపోయింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే హీరోస్ కి 100 crores పెంచుకుంటూ పోతున్నారు, మాకు ఆర్టిస్టులు మాత్రం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం, మేము వెనకబడే ఉన్నాం, కొంచెం మాకు పెంచితే మేము ఏమైనా 30% వరకు పెంచితే మేము కొంచెం ముందుకు వెళ్ళి బ్రతకడానికి ఉంటుందని చెప్పేసి శిరీష గారు మనతో అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.